ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రంగం సిద్ధం, కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వేరేలాకి అయితే వెళ్ళిపోదామండి. పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, పలువురు ఐపీఎస్ అధికారులు విడతల వారీగా బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ శాఖలో ప్రక్షాళన జరగవచ్చని తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గత ఏడాది 2-3 సార్లు కూడా పోలీసులు అయితే బదిలీలు జరిగాయి. ప్రధానంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే డీఎస్పీ స్థాయి అధికారులపై ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి సమాచారం. మరోవైపు కొందరైతే జిల్లాల ఎస్పీలు పనితీరు ఆశించిన విధంగా లేదని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై